వరంగల్ జిల్లాలో మంత్రి కడియం శ్రీహరి టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇవాళ ఇద్దరు బొమ్మెర గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమం తర్వాత తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందంటూ ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అదేమీ లేదని కడియం సర్ది చెప్పబోగా ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలు మాటా అనుకోవడంతో అనుచరులు కూడా రెచ్చిపోయి తోపులాటకు దిగారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని అంత జరిగింది. నాకు 25 కోట్లు క్యాన్సర్ అయినా చెప్పు. 25 కోట్లు మంజూరైన వాటి మీద ఎందుకు ఆగిపోయినా చెప్పు. కాదు నాకు ఎందుకు ఆగిపోయినా చెప్పు. దాని మీద ఉపన్యాసం ఇస్తాను. ఆ 25 కోట్లు ఆగినాయి. ఆ 25 కోట్లు ఎందుకు ఆపలో చెప్పు. అది నేను చెప్తానా నాకు చేతన అవుతుంది. నేనేమంత తెలియక్కువని కాదా. మీరు కూర్చోండి. అదే ఎమ్మెల్యే అట్నే మాట్లాడతారు. సరే కూర్చోండి. మీరు కూర్చోండి. అమ్మ మీరు కూర్చోండి. ఏం పర్వాలేదు. మీరు జరగండి. గవర్నమెంట్ ఏమవుతుంది. పాలకుర్తి నియోజకవర్గాన్ని మిగతా నియోజకవర్గాల కంటే మిన్నగానే చూస్తాం. ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మీ గ్రామాలలో ఎక్కువ సార్లు ప్రభుత్వ పరంగా పర్యటనలు చేస్తాం. మీ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి ఎవరు కూడా దీనికి భయపడవలసిన అవసరం లేదని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా మీ గ్రామానికి పాలకుర్తికి తీసుకువచ్చి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అయ్యే విధంగా మీ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునిచ్చే విధంగా ఎక్కువ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం ద్వారా మంజూరు ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, దయచేసి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు సమయం పాటించాలి. ఓపిక చాలా అవసరం. ఎవరు కూడా గొడవ పడద్దు. దాని వలన గ్రామానికి నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదనే విషయాన్ని మీరందరూ